తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్సవాలను జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు. స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల స్టాల్స్ను జీఎం ప్రారంభించారు. సింగరేణిలో సాంకేతిక పరిజ్ఞానం, మైన్స్ రెస్క్యూ, అన్వేషణ, వృత్తి శిక్షణ కేంద్రం, పర్యావరణం, బొగ్గు నాణ్యత తదితర అంశాలకు చెందిన స్టాల్స్ను జీఎం సందర్శించారు. సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో దేశంలోని అన్ని సంస్థలకు దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధిలో కార్మికులు, ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారని వారిని అభినందించారు జీఎం. ఈరోజు పండుగ వాతావరణంతో మనము వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ సింగరేణి పని సంస్కృతికి ఇది పండుగ. సింగరేణిలో ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అన్న నినాదానికి ఇది పండుగ. మనం సింగరేణిలో ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబాలు, వారి యొక్క అంకిత భావాన్ని మరొక్కసారి పునరంకితం అవుతూ ఈ యొక్క సంస్థను మరెన్నో తరాల పాటు ముందు తీసుకుపోవడానికి, పునరంకితం అవడానికి ఇదొక పండుగ. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రము వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా మైన్స్ డిపార్ట్మెంట్లు వాటిని ప్రతిబింబించే విధంగా బావులలో ఎట్లా ఉంటుంది ఏంటి వాటినన్నిటిని తెలియజేసేది. అట్లనే వివిధ డిపార్ట్మెంట్లు, ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్, వీటీసీ అయితేంది, వాటన్నిటి మోడల్స్ స్టాల్స్ ఏర్పాటు చేయడం. సాయంత్రము స్థానిక టీవీ